ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటిపోరు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. వచ్చే అక్టోబర్లో ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. మరోమారు ఎన్నికలు పోటీ చేసే ప్రధానమంత్రి కావాలని నెతన్యాహు గట్టి పట్టుదలతో ఉన్నాడు. మరోపక్క ఆయన భార్య సారా నెతన్యాహు చేష్టలు ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెతన్యాహు భార్య ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని మనుషులుగా చూడరని, వారిని అత్యంత నీచంగా చూస్తారని, నోటికొచ్చినట్లు దుర్భాషలు ఆడతారని, చీటికి మాటికి పనివారిని దూషిస్తారని ఆమెపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆమె ఇంట్లో పనిచేసిన వ్యక్తి ఒకరు కోర్టుకెక్కాడు. ప్రధానమంత్రి భార్య తనను తన జాతి పేరు, తన దేశం పేరు చెప్పి దూషించారని, తనను మానసిక వేదనకు గురి చేశారని, అందుకు తనకు ఇండియన్ కరెన్సీ ప్రకారం 1.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కోర్టుకెక్కాడు. గత నెలలో మరో ఉద్యోగి కూడా సారా నెతన్యాహు తనను ఘోరంగా అవమానించారని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఇక 2 నెలల్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భార్యపై పెద్ద ఎత్తున ఒకరి తర్వాత ఒకరు కేసులు పెడుతుంటూ నెతన్యాహు కంగు తింటున్నాడు. ప్రస్తుతం సారా ఎపిసోడ్ టెల్ అవీవ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సారా నిర్వాహకం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఇంటిపోరు పెద్ద తలనొప్పిగా మారింది. ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు చూస్తే 2 నెలలు కూడా లేవు. అదే సమయంలో ఆయన భార్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై కోర్టులో ఒకరి తర్వాత ఒకరు కేసులు వేసి నెతన్యాహును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే ఒపీనియన్ పోల్లో నెతన్యాహు బాగా వెనుకబడిపోయారు. ఏదోలా నెట్టుకొద్దామంటే భార్య వాలకంతో ఆయన గెలుపు మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఇక అసలు విషయానికొస్తే ప్రధానమంత్రిగా ఉన్న నెతన్యాహు ఇంట్లో పనిచేసే పని మనుషులు నెతన్యాహు భార్య సారా నెతన్యాహు తీరుపై మండిపడుతున్నారు. ఇంట్లో తమను అత్యంత నీచంగా చూసేవారని, తమను నోటికి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడేవారని వారు ఆరోపిస్తున్నారు. వారిలో ఒకరు కోర్టుకెక్కి తనకు ఇండియన్ కరెన్సీ ప్రకారం 1.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కేసు ఫైల్ చేశారు. ఇక సారా నెతన్యాహు తనను తరచూ బ్యాక్వర్డ్ మొరాకన్ అనే పేరు పెట్టి పిలిచేవారు. అలాగే నోటికొచ్చినట్లు తమను తిట్టేవారని, ఆమె షూను వైట్ వైప్తో తుడవాలని ఆదేశించారని కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్లో ఏకరువు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మరో ఉద్యోగి గత నెలలోనే సారాకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఈ ఏడాది అక్టోబర్ 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి బెంజమిన్ భవిష్యత్తు ఆ రోజుతో తేలిపోతుంది. ఇప్పటివరకు చూస్తే ఆయన సీటు గెలవటం కూడా కష్టమేనని అంటున్నారు. ఒపీనియన్ పోల్స్లో ప్రధానమంత్రి బాగా వెనుకపడ్డారు. ఇక ఈ కష్టాలకు తోడు భార్య కష్టాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఆయన ఇంట్లో దీర్ఘకాలం పాటు పనిచేసిన ఉద్యోగులు కోర్టుకెక్కడంతో ఆయన ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల పాటు ఆయన ఇంట్లో పనిచేసిన ఆయన భార్య సారా నెతన్యాహు మాత్రం తమను అసలు మనుషులుగా చూడరని, తరచూ దూషిస్తుంటారని, అవమానపరుస్తారని, ఎక్కువ గంటలు పనిచేయిస్తారని, అలాగే తాము ఇతర దేశాల నుంచి వస్తే తమ దేశం పేరుతో తమను అవమానించారని, ఒక ఉద్యోగికి హార్ట్ సర్జరీ అయినా ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేయించుకున్నారని ఆయన ఇంట్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మొరాకో నుంచి వచ్చిన ఒక ఉద్యోగి కోర్టులో దావా వేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆమె ఇంట్లో పనిచేసిన మరో ఉద్యోగి యెహ్యేల్ ఎహేవ్ అమీ సారా తనను మాటలతోనూ శారీరకంగా వేధించారని ఆరోపిస్తూ ఆమెపై వేర్వేరుగా దావా వేశారు. అలాగే ఆమెపై ఎక్కువ పనిగంటలు చేయించడమే కాకుండా అవమానకరమైన భాషను తమపై ఉపయోగించారని ఆమెపై ఆరోపణలు గుప్పిస్తున్నారు మాజీ ఉద్యోగులు. అయితే ఈ నెల 26న నెతన్యాహు ఇంట్లో దీర్ఘకాలం పనిచేసిన రమీ బెన్ హమోవో కూడా సారాకు వ్యతిరేకంగా కోర్టులో దావా వేశారు. అతని చేత అవమానకరమైన పనులు చేయించారని, అంతేకాకుండా అతనిపై జాతి వివక్షతో కూడిన కామెంట్లు చేశారనేది అతడి ఫిర్యాదు. ఇక బెన్ హమో దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు వారి ఇంట్లో పనిచేశాడు. తాను ప్రధాని ఇంట్లో పనిచేస్తున్నప్పుడు తనను బ్యాక్వర్డ్ మొరాకన్ అంటూ అత్యంత నీచమైన భాషను ఉపయోగించి తన్ను దూషించేవారని ఫిర్యాదు చేశాడు. తనతో చట్ట వ్యతిరేకంగా ఎక్కువ పని గంటలు పనిచేయించారని, ఆమె షూ సోల్ను వైట్ వైప్తో తుడవాలని ఆదేశించేవారని వాపోయాడు. ఆమెతో అవమానించబడ్డ ఉద్యోగులు ఛానల్ N12తో మాట్లాడారు. సారాతో తాము పడ్డ అవమానాల గురించి
స్థానిక టీవీ ఛానల్లో ఏకరువు పెట్టారు. కాంట్రాక్టు పరిమితికి మించి నెలకు 80 గంటల సేపు అదనంగా పనిచేయించుకున్నారని మాజీ ఉద్యోగులు వాపోయారు. ఇక తన కాంట్రాక్టు ముగియటానికి ముందు పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయని, ఎంత కష్టపడి పనిచేసినా తమను బ్యాడ్ క్లీనర్ అంటూ దూషించేవారని, క్లీన్ ఎలా చేయాలో కూడా తెలియదంటూ తమను అవమానకరంగా మాట్లాడేవారన్నారు. ఇక బెన్ హమో సారా నెతన్యాహుతో విసిగి వేసారి తమ సూపర్వైజర్లతో దయచేసి ప్రధాని ఇంట్లో తప్పించి ప్రధాన కార్యాలయానికి మార్చాలని వేడుకున్నా తన సూపర్వైజర్ కాలయాపన చేశాడు తప్పించి తనకు సారా నుంచి విముక్తి కల్పించలేదని, సారా ఇంట్లో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదని సూపర్వైజర్ తేల్చి చెప్పాడన్నారు. ప్రధాని భార్య తరచూ తమతో అత్యంత అవమానకరమైన భాషలో మాట్లాడతారని, బ్యాక్వర్డ్ మొరోకాన్ అంటూ తరచూ పిలిచేవారని, ఇది తమను అవమానించటమేనని పలుమార్లు కంటతడి పెట్టి అలా పిలవవద్దని వేడుకున్నా ఆమె మాత్రం తరచూ అలానే పిలిచేవారని మాజీ ఉద్యోగి చెప్పుకొచ్చాడు. ఇక నెతన్యాహు సూచనలు పాటించకపోతే తీవ్రమైన దాడులు, అవమానకరమైన భాషలో తిట్ల దండకం వినాల్సి వస్తుందని మాజీ ఉద్యోగులు సారా నిర్వాహకంపై మండిపడుతున్నారు. తమకు జరిగిన అవమానానికి నష్టపరిహారంగా 4 లక్షల షెకెల్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 1,28,00,000 పరిహారం ఇవ్వాలని కోర్టును కోరారు. అదీ కాకుండా కాంట్రాక్టు పని గంటల కంటే అదనంగా పనిచేయించుకున్నందుకు 50,000 షెకెల్స్ అంటే 15,10,000 రూపాయలు ఇప్పించాలని కోర్టులో మాజీ ఉద్యోగి ఒకరు దావా వేశారు. ఇదిలా ఉండగా నెతన్యాహు భార్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో నెతన్యాహు కుటుంబం తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు నిర్ద్వంద్వంగా ఖండించారు. ఇక ప్రధానమంత్రి కుటుంబం ఒక ప్రకటనలో తమ కుటుంబంపై ఎన్నికల ముందు కోర్టులో దావా వేయటానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లో నెతన్యాహు గెలవటానికి అడ్డంకులు సృష్టించడానికి చేస్తున్న ఎత్తుగడ అని వివరించారు. ఇక ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రిని ఆయన భార్యను వేధించడానికి చేస్తున్న ఎత్తుగడగా పీఎం కార్యాలయం ప్రకటనలో వివరించింది. ఇక సారా నెతన్యాహుపై వచ్చిన ఆరోపణలు ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా మాజీ ఉద్యోగులు కూడా సారా వేధింపులు భరించలేకపోయామని చెప్పారు. ఒక మాజీ ఉద్యోగి 61 ఏళ్ల యెహియేల్ ఓహేవ్ అమీ కూడా తనకు 3 లక్షల షెకెల్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.86 కోట్లు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఇక సారా నెతన్యాహు తనను రోజు వేధించేవారని, తనపై పెద్ద పెద్ద కేకలు వేయటం, శాపనార్థాలు పెట్టడం, తనను పేరు పెట్టి అత్యంత అసహ్యకరంగా పిలవటం, కాంట్రాక్టును ఉల్లంఘించి 24 గంటల పాటు పనిచేయించేవారని, తనపై శారీరకంగా దాడి చేశారని మాజీ ఉద్యోగి అన్నారు. ఇక అమీ విషయానికి వస్తే జనవరి 2025లోనే సారా ఇంట్లో తనను ఆపరేషన్ అసిస్టెంట్గా ప్రమోట్ చేశారు. అత్యంత విశ్వాసంతో పనిచేసినందుకు ప్రమోషన్ ఇచ్చారు. ఇంత చేసినా సారా దృష్టిలో తాను పనికిరానివాడిగా జమకట్టారు. తనపై లేనిపోని కారణాలు చూపించి ఈ ఏడాది ఫిబ్రవరిలో తనను అకారణంగా ఉద్యోగంలోంచి తొలగించారని ఆయన తన బాధను ఏకరువు పెట్టారు. ఒకసారి పరిమితి కంటే ఎక్కువ గంటలు పనిచేయించుకోవటంతో పాటు తిట్టడం, భౌతికంగా దాడులు చేసేవారని, కోపం వస్తే గోడకు నెట్టి గట్టిగా హూఈజ్ స్టూపిడ్, హూఈజ్ అన్ ఇడియట్ అని అరిచేవారని అన్నారు. పలుమార్లు తనను క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే బాగుండని శాపనార్థాలు పెట్టారని మాజీ ఉద్యోగి వాపోయాడు. ఇక సారా నెతన్యాహు 2019లో ప్రభుత్వ సొమ్ము $99,300 దుర్వినియోగం చేసినట్లు అంగీకరించారు. మొత్తానికి ఎన్నికల్లో నెతన్యాహు గెలుపు అంతంత మాత్రంగా ఉంటే ఇజ్రాయెల్ మీడియాలో ప్రధాని భార్యపై వస్తున్న ఆరోపణలతో నెతన్యాహు డేలాపడ్డాడు. సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన గెలుపునకు సారా గండిగొట్టే ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది. సో సాడ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సానుభూతి తప్ప ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు.